పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు, పశుశాలలో నీవు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం. వశమాయే జనులా హృదయాలు, వశమాయే జనులా హృదయాలు. పశుశాలలో నీవు, పశుశాలలో నీవు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లాగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచుకొనగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వేద భాగంలో ఎవరి జననం గురించి మనం చదువుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి జననము గురించి మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయనకి ఏ పేరు పెట్టారు? ఏం పేరు? యేసు అనే శబ్దములకు ఏం అర్థం వస్తుంది? రక్షకుడు అనే అర్థం వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే సెకండ్ది ఏమన్నా చదవండి. యేసు అనే శబ్దములకు రక్షకుడు అని అర్థం. ఈరోజు మన అంశం ఏంటి? రక్షకుడు. చెప్పనందరూ రక్షకుడు, సేవియర్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఈరోజు మనం వీటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 21వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఆ దేవదూత పేరేంటి చెప్పండి? గబ్రియేలు దూత. మనము దూతల గురించి ధ్యానం చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో కొన్ని రకాలైన దేవదూతలు కోటలు కొలది సైన్యాలు ఉంటాయి. వీటిల్లో ప్రధానులను మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని సింహాసనం దగ్గర ఎవరుంటారు?
కెరూబులు శరాపులు ఉంటాయి. కెరూబులు శరాపులు ఏం చేస్తాయి? దేవుణ్ణి ఆరాధిస్తాయి, దేవుని స్తుతిస్తాయి. ఇప్పుడు మనం ఆరాధన చేసినట్లు అవి కూడా దేవుని సముఖంలో ఏం చేస్తాయి? ఆరాధన చేస్తాయి. హల్లెలూయా. ఆ తర్వాత ఎవరుంటే 24 మంది పెద్దలు ఉంటారు. ఎవరుంటారు? 24 మంది పెద్దలు ఉంటారు. మన ప్రకటన గ్రంథంలో నేర్చుకుని ఉన్నాం. వాళ్ళ తర్వాత ఎవరుంటారంటే మిఖాయేలు దూతలు ఉంటారు. మిఖాయేలు సైన్యం అంటే దేవుని ప్రజలకు ఎవరైతే వ్యతిరేకంగా నిలుస్తారో వారి మీదకి ఈ మిఖాయేలు సైన్యాలు వెళ్ళి ఏం చేస్తాయి? దాడి చేసి వారిని నాశనం చేస్తాయి. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం 31 నుంచి మనం చూసినట్లయితే ఆ దినమందు ఆ రాత్రి ఒక దూత దిగి గద్దెపేటలో చూచి 185,000 మందిని హతం చేసినట్లు మనం చూస్తాం. వీటిని ఎవరంటారు? మిఖాయేలు దేవదూతలు అనేసి అంటారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని సముఖం నుంచి భూలోకానికి వర్తమానం తీసుకొని వస్తాయి. ఆ దూతల పేరేంటి? గబ్రియేలు దూత. గబ్రియేలు దూత ఒకటే కాదు, గబ్రియేలు దూతకి చాలా మంది సైన్యాలు ఉంటాయి. యేసురర్థమే జయం. ఆ తదుపరి కింద ప్రధానులు ఉంటారు, వారి కింద అధికారులు ఉంటారు, వారి కింద పరిచారకులు అనేవారు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవదూతల వ్యవస్థ మనకి అర్థం కావాలంటే పోలీసులు ఉన్నారు. పోలీసుల మీద అధికారి ఎవరు ఉంటారు? కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ అధికారి ఎవరు ఉంటారు? సీఎం. సీఎం మీద ఎస్ఐల మీద ఎవరు ఉంటారు? అధికారులుగా డిఎస్పీలు ఉంటారు. వీరి మీద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉంటారు. ఉదాహరణకి చూసినట్టు ప్రధాని కింద రాష్ట్రపతి, రాష్ట్రపతుల కింద ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల కింద ఎమ్మెల్యేల కింద ఎవరు? వార్డ్ మెంబర్ల కింద ఎవరు? వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏ విధంగా మన సమాజంలో పనిచేస్తుందో దేవుని సముఖంలో కూడా దేవదూతల పరిచయం కూడా అలానే ఉంటది. హల్లెలూయా. అర్థమైందా? అయితే మన దగ్గరకు ఎవరు వచ్చి చెప్పారు శుభవచనాలు? గబ్రియేలు దూత వచ్చి చెప్పింది. ఇక్కడ యేసు ప్రభువు వారి జననము ఏ విధంగా అయినది? తల్లిదండ్రులు కలిస్తే పిల్లలు పుడతారనేసి మనకి తెలుసు. ఇద్దరు కలవందే పిల్లలు జన్మించారు. కానీ ఇక్కడ ఏ పురుషుడి సహాయం లేకుండా మరియ తల్లి ఎవరికి జన్మనిచ్చింది? ప్రభువైన యేసు ప్రభుకి. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ భార్యాభర్తలు కలిస్తేనే పిల్లలు పుడతారు. కానీ యేసు ప్రభు వారు పాపం ద్వారా పుట్టలేదు, కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి జన్మించారు. హల్లెలూయా. ఇక్కడ 18వ వచనంలో చూసినట్లయితే యేసు క్రీస్తు జనన విధం ఎట్లాగా ఆయన తల్లి అయిన మరియ యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను అంటూ మనం చూస్తాం. దేవుని పెట్టినారా మన భాషలో ప్రధానం అంటే ఏంటి? ఎంగేజ్మెంట్ అంటాం. అంటే పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటాం. పెళ్ళైన తర్వాత 3వ రోజు భార్యాభర్తలు కలిసినట్లు మన సాంప్రదాయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ యూదు సాంప్రదాయంలో మనం చూసినట్లయితే ప్రధానము అంటే అది వివాహంతో సమానం. గుర్తుపెట్టుకోండి. మనమేమో 3వ రోజు ఏకమవుతాం, కానీ యూదు నచ్చినట్టు కాదు. ప్రధానం అంటే వారి దృష్టిలో వివాహంతో సమానం. వారు ఇద్దరు ఒకటి కావాలంటే వారిద్దరి మధ్య సంవత్సరం దాకా ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? సంవత్సరం దాకా వారిద్దరూ దగ్గర రాకూడదు, కలుసుకోకూడదు. ఇది విధి. అందుకనే యేసయ్య ఈ లోకానికి మనం ప్రదానం చేసుకొని వచ్చి నేను వెళ్ళి మీ కొరకు గృహాలను సిద్ధపరుస్తాననేసి అంటాడు. మీ కొరకు పరమందు అనేక నివాసములు గల ఇంకా నివాసాలు కడతానికి నేను వెళ్తానని ఆయన చెప్పారు. హల్లెలూయా. అయితే యేసేపు మరియమ్మను ఎప్పుడైతే ప్రదానం చేసుకున్నాడో సంవత్సరం దాకా ఆమె దగ్గరికి రాలేదు. మరి మరియతల్లి ఎక్కడ ఉన్నది అంటే ఆవిడ దేవాలయంలో పరిచర్య చేస్తుంది. ఏం చేస్తుంది? దేవాలయంలో పరిచర్య చేస్తుంది. మీకు
మరియమ్మ తల్లి గురించి కొత్త చరిత్ర చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి. మీ మనసులో ఎక్కడ ఉంటేనే ఈ ప్రసంగం మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఉంటే అసలు అర్థమే కాదు, వాళ్ళు కూడా పనిచేయడం. ఎందుకని శక్తివంతమైన వాక్య సందేశం వస్తున్నప్పుడు ఎక్కువగా ఏం పనిచేస్తాయి? సహకారులు పనిచేస్తాయి. కావున మీరు జాగ్రత్తగా వినండి. మీకు తెలియని వారు కూడా మీరు వెళ్ళి చెప్పండి. అప్పుడు ప్రభువుని ఇంకా మనం అనేకులకు పరిచయం చేసేవారుగా ఉంటాం. మరియమ్మ తల్లి జన్మ రహస్యాన్ని మీకు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మరియమ్మ తల్లి యొక్క తల్లిదండ్రుల పేరు ఏమిటి? అన్న జాకీము. అన్న జాకీము. మరి తల్లి పేరు అన్నమ్మ. తండ్రి పేరు జాకీమ్ అనేసి అంటారు. తెలుగులో చూసినట్లయితే యెహోయాకీం అనేసి అంటారు. దేవుని యొక్క వీరు బహు ధనవంతులు, కోటీశ్వరులు. అయితే వీరు ఈ యూదయ నజరేతు ఈ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు. అయితే దేవుని యొక్క మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు ఏకైక దేవునికి మొక్కుబడులు దహన బలులు అర్పించడానికి యెరూషలేము వచ్చేవారు. అయితే వీరు బహు ధనవంతులుగా ఉండి గొప్ప పేరు పొందిన వారిగా వీరు ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, వారికున్న పాడి పంటలో పండిన ఆ ఫలాలను ఆ యొక్క కొన్నింటిని ధాన్యాలను తీసుకొని యెరూషలేము వచ్చి దేవాలయ సముఖంలో కోతకాలము కర్మకర్మల పండుగలో వారికి దేవాలయ యాజకునికి సమర్పించడానికి ఆ నవధాన్యాలను ప్రథమ ఫలములను తీసుకొని దేవుని సముఖంలో అర్పించడానికి వచ్చాము. అర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ యాజకుడు వహిస్తున్న ఒక యాజకుడు ఏం చేశాడంటే, ఇవి ఎందుకు మీకు వివాహమైంది కానీ ఇన్ని సంవత్సరాల వరకు మీకు పిల్లలు కలగలేదు, దేవుడు మిమ్మల్ని శపించారు, మీ వల్ల యోగా జాతికి ఏంటి ఉపయోగము అనేసి ఆ తెచ్చిన ఫలాలన్నింటినీ విసిరేశారు. ఉదాహరణకి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మీకు పలహారం పంచాలని ప్రేరేపణలకు జామకాయలు, యాపిల్ కాయలు, అరటి పళ్ళు తీసుకొని వస్తారు. మీరు ఎప్పుడు చర్చికి రాలేదు, మీరు ఈ మాకెందుకని విసిరేస్తే మీకు ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? బహు బాధగా వేదనగా మీకు ఉంటుంది. జీవితం చర్చి మొహం చూడకూడదంత బాధ మీకు వచ్చేస్తుంది. అట్టనే వారికి కూడా జరిగింది. యేసురక్తమే జయం. ఆ అవమానంతో వారు కన్నీరు మున్నీరయ్యి అతడు యెహోయాకీము లేదా జాకీము అనబడిన వ్యక్తి పంట పొలాలలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంట్లో నుంచి ఆవిడ తమ పంట పొలాల్లో పరిగెత్తుతూ ఉంటుంది. ఏమవుతుంది? పైగా గింజలు ఏడుతా ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు తన చెవిలో ఒక చెట్టు మీద పక్షులు చూస్తుంది. ఒక తల్లి పక్షి తన పిల్లకి ఏం చేస్తుంది? కొన్ని మొక్కజొన్న విత్తనం లాంటి చిన్న చిన్న ఫలాలు ముక్కలుగా కొరికి తన పిల్ల నోట్లో పెడతా ఉంటుంది. అర్థమైందా? ఈ సందర్భాన్ని చూసి ఆవిడ నాకు అనిపిస్తుంది, ప్రభువా నీ చేత సృష్టించబడిన ఈ పక్షులకే నువ్వు పిల్లలని కలగజేశావు, నీ రూపంలో నీ పోలికలు అమలు చేసుకున్నావు, నీ చిత్తమైతే నా గర్భం కూడా తెరిస్తే నీకు కానుకగా సమర్పిస్తారు ప్రభు అనేసి ఆవిడ ఒప్పుకోడి చేసుకున్నది. హల్లెలూయా. ఆవిడ బాధ దేవుడు విన్నాడు. దేవుడు విని ఆవిడ గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గర్భమే ఎవరు? మరియ తల్లి. తమ తల్లిదండ్రులు ఆవిడ వివాహమైన తదుపరి 40 సంవత్సరాలకు మరియ తల్లి పుట్టింది. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలు పుట్టినప్పుడు ఆవిడ పాలు వచ్చిన తర్వాత సమయలుని ఏ విధంగా దేవాలయంలోనికి ప్రతిష్ఠించారో ఆ విధంగా ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకుని రాబడింది. ఆ దేవాలయానికి వచ్చిన వెంటనే ఆవిడ తన చేతుల నుంచి జారి ఏం చేసి దిగి దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ పోయింది. హల్లెలూయా. ఆవిడకి వయసు వచ్చింది 16-18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేయాలి. మరి అప్పుడు దాకా వీళ్ళందరూ ఎవరి రక్షణ కింద ఉంటారు? సంరక్షణ కింద, దైవజనుల కింద ఆ యొక్క దేవాలయంలో వారు ఉండేవారు. పైన తల్లికి పెళ్లికి వచ్చేసరికి కబుర్లు పెట్టారు ఇంటికి.
మరి ఆమె పెళ్లి చేయాలి అంటే నేను కాదయ్యా మీరే మంచివాళ్ళు చూసి చేయమన్నప్పుడు ఈ ప్రాంతంలో దావీదు కుమారుడైన యోసేపు ఉన్నాడు. ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ఈయన యోధా గోత్రికుడు. ఈ యోధా గోత్రికుడు ఏం చేశాడంటే ఈయన వచ్చి పెళ్లి చేసుకోవాలి. మళ్ళాగా అమ్మాయి అబ్బాయిని చూసుకుంటే పెళ్లి కాదు. ఏంటంటే మొదప్పుడు ఏం చేస్తే అమ్మాయి అబ్బాయిని చూస్తూ ఉంటాం. కానీ వారు అట్ట కాదు. పలానా అమ్మాయి నచ్చిందంటే వారు ఒక ఒలివ కర్ర తీసుకొని రావాలి. ఆ కర్ర మీద తన పేరు రాయాలి. అవి మరుసటి సంవత్సరానికి ఏమవుతాయి? చిగురించి పుష్పించాలి. ఎవరి పేరు మీద అయితే ఆ కర్రలు ఫలించి పుష్పిస్తాయో వారికి అమ్మాయితో వివాహము అయిపోతుంది. ఇది దేవుని సముఖంలో జరిగే విధి. హల్లెలూయా. అక్కడ మరియమ్మ తల్లిని ఇష్టపడి ఆమె పెళ్లి చేసి చాలా మంది పురుషులు వచ్చారు, కానీ ఎవరి కర్రలో చిగురించాల. ఉదాహరణకి జోసఫ్ మేరీ అనేసి ఆ కర్ర మీద రాస్తారు. తర్వాత జాకోబు మేరీ అనేసి రాస్తారు. ఆ తర్వాత జేమ్సన్ మేరీ అనేసి తమ ఇష్టపడిన వాళ్ళందరూ వచ్చేస్తారు. దీని ద్వారా అతని జోసఫ్ ప్లస్ మేరీ అనేసి రాసినప్పుడు ఏంటంటే మరుసటి సంవత్సరానికి ఆ యొక్క కర్ర ఫలించి పుష్పించింది. హల్లెలూయా. అది దేవుని యొక్క ఏర్పాటు అయిపోయింది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి ఆమెని ప్రదానం చేసుకున్నాడు. మన బైబిల్ రాసింది ఎవరంటే పరిశుద్ధాత్మ రాసిన హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ ఎవరు రాశారు? దీన్ని ట్రాన్స్లేట్ ఎవరు చేశారు? పూజారులు. ఎవరు? బ్రాహ్మణులు. పొలంలో పనిచేస్తారు కదా పూజారులు, వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. కావున బైబిల్ అనేది అచ్చు తెలుగులో లేదు, సంస్కృతంలో ఉన్నది. కొన్ని పదాలు ఏమవుతాయి అంటే వాటిని మనము అర్థం చేసుకోవాలి. డైరెక్టర్గా గడ్లు పుట్టిద్దా అది పడ్డట్లు పోతే మనకు అర్థం కాదు. బైబిల్ అంతా బూతులు ఉన్నాయి అనేసి మనకు పొరపాటు పడతాం. హల్లెలూయా. దానిని జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉండాలి. అయితే ఇదేం పెట్టాలి గమనించండి. ప్రధానం అంటే డైరెక్ట్గా వివాహమే. ఇంకా ఆవిడ ఏమైపోద్ది? ఇతనికి భారీగా మారిపోయింది. కానీ సంవత్సరం గ్యాప్లో వారు కలవటానికి వీల్లేదు. ఈ సంవత్సరంలో ఆవిడ ఇంటికి తీసుకుని వచ్చి ఏం చేయాలి? కోసము గృహాలను ఉండటానికి వసతులను ఏర్పాటు చేయాలి. చూడండి దీని పెట్టారా. ఆ తర్వాత వారు ఇద్దరు ఒకటవుతారు సంవత్సరం తదుపరి. అయితే ఈ మధ్య వ్యవధిలోనే దేవుని సముఖంలో మరియ తల్లి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆటల్లో రవ్వంత పాపం లేకుండా దేవుని కోసము ఆవిడ పరిశుద్ధంగా ఆవిడ జీవించిన వ్యక్తి. ఆ దినాలలో మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మెస్సియా కోసం. వీళ్ళంతా ఎవరి అండర్లో ఉన్నారు? రోమియో యొక్క అండర్లో ఉన్నారు. ఈ రోమియోను తన్ని మమ్మల్ని విడిపించి మాకు స్వతంత్రాన్ని ఇచ్చే మెస్సయ్య మాకు అవసరం. ఆయన గుర్రాల మీద, ఆయన తెల్లని గుర్రాల మీద ఎక్కి కత్తులు పట్టుకొని కట్టాలు పట్టుకొని వచ్చి వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తారు అనేసి ఆ యొక్క మెస్సయ్య కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మెస్సయ్య మరి ఎట్ట కొడుతున్న డైరెక్ట్గా కొట్టాలంటే మరి మానవులుగా జన్మించాలి కదా. యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని వారు ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటున్న దినాలలో ఒకటే కాదు, చాలా మంది కన్యకలు అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు ఆయన జన్మిస్తే బాగుంది, నాకు జన్మిస్తే బాగుందని. కానీ దేవుని చూసినట్లయితే మనం జాగ్రత్తగా ఆ దినాలలో గబ్రియలు దూత ఎవరి దగ్గరకు వచ్చింది? మరియ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆ మరియ దగ్గరకు వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అని అన్నప్పుడు ఆవిడ భయపడింది. భయపడకు, నీవు గర్భం ధరిస్తావు, అదేంటి నేను ఇంకా పూసినట్లేదు కదా, ఇది ఎలా సాధ్యం ఉన్నప్పుడు ఇది ఎట్లా జరుగుతుందంటే సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి వలన నువ్వు గర్భం ధరిస్తున్న పుట్టబో శిశువు పరిశుద్ధుడైనను, ఆయన యొక్క రాజ్యము తరతరముల వరకు అంతమలేనిదిగా నిలుచునని ఆ దూత ప్రకటిస్తుంది. హల్లెలూయా. అది జరిగిన తర్వాత భయం తల్లి కూడా భూలోకంలో కష్టాలు వచ్చాయి. ఏమొచ్చాయి?
కష్టాలు వచ్చాయి. ఆ దినాలలో మరి పరిశుద్ధాత్మ కార్యాలు అప్పటి నుంచి జరగటమే ప్రారంభించాయి. కానీ ఈ యూదులు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎట్లా తయారంటే దినాలలో స్వయనీతి పరులుగా తయారయ్యారు, స్వార్థపరులుగా తయారయ్యారు. ఇంకా చూసినట్లయితే దేని బిడ్డ వాళ్ళ కంటితో చూస్తేనే నమ్ముతురు కానీ ఆత్మకార్యాలు చేసి నమ్మేవాళ్ళు కాదు. అయితే మన దినాలలో భయం తల్లికి కొన్ని అవమానాలు వచ్చాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. చూడండి దేవుని ఎట్లాగా యోసేపు కూడా ఏమైంది, ఈవిడ దేవాలయంలో ఉండి ఎవరితో పాపం చేసిందనేసి మనసులో అనుకున్నాడు. చూడండి, అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం క్షమిస్తామా? ఏం చేస్తాం? బట్ట తీసుకుని ముక్కలుగా నలుగుతాం అక్కడే. చూడండి దేవుని ద్వారా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇది ఏం చేసేవాళ్ళంటే, ఒక స్త్రీ తన భార్య మరణం చేయబడిన తర్వాత పెళ్లి చేసుకున్న సంవత్సరం దాకా కలవనికి మధ్య కానీ తప్పు చేసిందంటే ఆమె రాత కొట్టి చంపేస్తారు. నేను తప్పు చేయలేదు అనేసి ఆ యొక్క సభలో ఆవిడ ఎదిరించినప్పుడు ఆవిడకి ఒక విధి ఉంటుంది, సున్నపు నీళ్ళు అనేవి ఉంటాయి. ఈ సున్నపు నీళ్లు తాగి నడుముకి ఆ దేవాలయంలో కొన్ని గింజలు ఉంటాయి. ఆ గింజలను నడుము కట్టుకొని దేవాలయ జన్మాలు తిరగాలి, 7 మార్లు తిరగాలి. ఎన్ని మార్లు? 7 మార్లు తిరగాలి. 7 మార్లు తిరిగే లోపల ఆవిడ పాపం చేస్తే అక్కడక్కడే ఆ నడుము నిండిపోయి కింద పడి చచ్చిపోయింది. చూడండి దేవుని ద్వారా గమనించండి, ఇక్కడ యోసేపు ఆవిడకి ఎలాంటి పరిస్థితులు అనేవి వస్తాయేమనేసి ఆవిడని ఏం చేసి నా మీద అవమానం కూడా వేయకుండా ఆవిడని సేవ్ చేశారు. హల్లెలూయా. యోసేపులో ఏమన్నది? దోషములను కప్పే ప్రేమ ఉన్నది. ప్రేమ అనేక దోషములను ఏం చేస్తుంది? కప్పుతుంది. ఈరోజు నీ పొరుగు వాడు నీకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తున్నావా? వాడు నాశనమైపోవాలి, సావాలి చేస్తే పేరు దొరికింది అనేసి మనం అనుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే ఆమె భర్తని యోసేపు నీతిమంతుడు ఆమెను అవమానపరచు వల్ల రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఇదిగో ఎవరి పాపం చేసిందనేసి సమాజంలో అందరికి చెప్తే ఆమెను ఏం చేస్తారు? రాత కొట్టైనా చంపుతారు, లేదా సున్నపు నీళ్ళు తాగించైనా చంపేస్తారు. యోసేపు ఏం చేశాడు? నేనే తప్పు చేశాను, తప్పు చేసి నేనే ఏమైపోతాను, పారిపోవాలనుకుంటున్నాను. కానీ పారిపోతున్న అతన్ని విడనాలనుకున్న అతన్ని ఎవరైనా ప్రత్యక్షమైనది? దేవుని దూతని గాబ్రియేలు ప్రత్యక్షమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే దేవుని బిడ్డలారా ఆమెను అవమానకు మార్చుకున్న రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమున అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదనేసి ఇక్కడ ఉన్నది. ఆవిడ ఏ తప్పు చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కమ్మినప్పుడు దేవుడు ఆమె గర్భంలో నివాసం చేస్తున్నాడు. పుట్టబో శిష్యుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు అని శబ్దమునకు ఏమొస్తుంది? అభిషేకుడు. ఆ దినాలు అభిషేకుడు అనేవారు ఎవరు? మెస్సయ్య. అంటే మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య అనే అభిషేకుడు. ఈ అభిషేకుడు అనేసి అర్థం వస్తుంది క్రీస్తుకి. ఆ తర్వాత యేసు క్రీస్తు అనేసి పెడతారు. క్రీస్తుకి ఏమో అర్థం వస్తుంది? రక్షకుడు. ఏం పేరు? రక్షకుడు. ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ? మత్తయి సువార్త మనం 1వ అధ్యాయం నుంచి 17 వచనాల వరకు చూసినట్లయితే ఏమని ఉంటది?
యేసుక్రీస్తు యొక్క వంశావళి చెట్టు అనేది అక్కడ ఉంటుంది. సుమారు ఎన్ని తరాలు? 42 తరాలు ఉంటాయి. 3:14 ఎంత? 3:14 ఎంత? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 42 అంటే 42 తరాలు యేసుప్రభు యొక్క చెట్టు అనేది అక్కడ మనం చూస్తాం. అది చూసినట్లయితే 17వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. ఒకటి. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 3:14 ఎంత? 42 తరాలు. హల్లెలూయా. అర్థమైందా? యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ప్రారంభమయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. చదివిపోయిన ఇశ్రాయేలు అందరూ మేమే యూదులని ఇశ్రాయేల్గా నిలినట్లయితే వాళ్ళు ఏమడుగుతారు తెలిసిన మనల్ని? మీ యొక్క 42 తరాల వరకు మీ తాత ముత్తాతల గురించి మీరు చెప్పు అనేసి అంటారు. ఎన్ని తరాలు? 42 తరాలు మీ పూర్వీకుల పేరు చెప్పమంటారు. అది చెప్పినప్పుడు అవన్నీ డిక్లేర్ గా అవుతేనే నిన్ను యూదులని యాక్సెప్ట్ చేస్తారు, లేదా యాక్సెప్ట్ చేయరు. ఫాల్స్ అనేసి బయటికి చేస్తారు. యూదులు ప్రారంభమైనా కానీ ఎవరిని నమ్మరు. వాళ్ళు ఎవరు నమ్ముతారంటే రాబోవు అంత్యక్రీస్తునే వాళ్ళు నమ్ముతారు. వేసిన అర్థమే జయం. ఇప్పుడు మీకు ఎన్ని తరాలు గుర్తుంటాయి? నాకు మా నాన్న నత్తయ్య, మా నాన్న గోటయ్య, మా ఫాదరు గోపాలు, అంతవరకు తెలుసు. అంతకు ముందు నాకు లేదు. మీకు అట్లా ఎంతమంది తెలుసు? 3 లేదా 4. ఇంకా మీ మేధావులు అయితే ఒక 5, 6. కానీ ఇక్కడ ఎంతమంది పేరు చెప్పాలి? 42 తరాల వారి పేరు వెనక చెప్పాలి. అందుకని ప్రపంచంలో యూదులంత మహా గొప్ప మేధావులు ప్రపంచంలో ఎక్కడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తరాల పేర్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూద్దాం ఒకసారి. 16వ వచనం. యాకోబు మరియ భర్తని యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అర్థమైందా? ఇక్కడ అబ్రహాము ఎవరైనా ఉంది, ఇస్సాకు కనైనా ఉంది. ఇక్కడ 16వ వచనంలో ఏమైనా ఉంది? మరియ భర్తని యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. అందరూ కన్నారు కానీ యేసయ్య ఏమయ్యాడు? పుట్టాడు. ఆయన ఒక్కడే రక్షకుడు. హల్లెలూయా. ఎందుకని ఆయన వచ్చాడు లోకానికి రక్షకుడిగా? వాట్ ఈస్ సాల్వేషన్ అంటే ఏమిటి? అది మానవుడు పాపంలో పడ్డాడు. ఆ పాపం నుంచి రక్షించడానికి భూమి మీద దేవుడే నరరూపధారుడిగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క భూమి మీద కానీ తీసుకొచ్చిన రక్షణ ఏంటి? రక్షణ ప్రణాళిక ఏమిటో ఆయన యొక్క ఇంకా గురించి లోతైన చారిత్రాత్మక రుజువులతో మనం నెక్స్ట్ వీక్ రక్షకుడు అనే అంశం మీద పార్ట్ 2 వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కావున మీరందరూ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా రండి. దేవుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని మీ హృదయంలో పరిపరేసి ముద్రించును గాక. ఎవరైనా చెప్పండి, మరి తల్లి పరిశుద్ధురాలే, యేసురక్తమే జయం. ఆ మరి తల్లి ఏ విధంగా పరిశుద్ధాత్మ కలిగి ఆవిడ పవిత్రత కలిగి ఉందో అలానే మనమే జీవించినట్లయితే మన తరాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. చాలా మంది దుర్బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేసేవారు ఉన్నారు. వాళ్ళ నుంచి మనం తేరుకోవాలి. వారి బోధన తిట్టుబాటు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. నడిపింపంలో ఉన్నందుకో అప్పుడు ప్రవర్తించేది నిజమా అబద్ధమా అనేసి అంటారు. చాలా మంది ఎలాంటి చేసేటప్పుడు ఏమంటారు? క్రిస్మస్ అసలు బైబిల్ లేదుగా, మీరు ఎందుకు చేస్తున్నారు అనేసి వ్యతిరేకంగా ఉంటారు. సెమీ క్రిస్మస్
ఈ క్రిస్మస్ లేనప్పుడు నువ్వేంది పెట్టావు మీరు అనండి. యేసు రక్తమే జయం. ఏది ఏమైనా సరే యేసయ్య డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడన్నది చరిత్ర ఉన్నది. దాన్ని మీకు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లెలూయా. కావున ఈ యొక్క వాక్య సందేశాన్ని దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఈ ప్రజలైన వారితో మాట్లాడినందుకు వందనాలు. నా గొర్రెల స్వరాన్ని వింటాయని చెప్పి దేవా, ఈ ప్రజలైన వారు అందరూ విన్నారు నాయన. నీకు స్తోత్రం. విన్న వాటిని కన్న వాటిని అనేకులకు తెలియజేయడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థనని పాదచంద సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. శాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు. త్వరలో భూమికి తరలుచున్నావు, త్వరలో భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు, పశుశాలలో